రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ చెరుకు లారీ అయితే పడిపోయింది మొన్న, అంటే వెయిట్ ఎక్కువైపోవడం అలా సైడ్కి పడిపోయింది అనమాట. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆకాష్ క్రియేటర్. సో ఈరోజు రైడ్ వచ్చేసి గుల్ల సీతారాంపురంలో ఉన్న శ్రీ సీతారామ స్వామి టెంపుల్కి అయితే మనం ఈరోజు వెళ్ళిపోతున్నాం. సో చాలామంది అయితే ఆ టెంపుల్ వీడియో చేయండి బ్రో అని అయితే అడుగుతున్నారు. సో ఆ వీడియో అయితే ఈరోజు చేయబోతున్నాం. సో గుల్ల సీతారాంపురం రాజంకి అప్రాక్సిమేట్లీ 10 to 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. మీరు వెహికల్ రావాలనుకుంటే బైక్, కార్ దేని మీదనే మీరు రావచ్చు. రోడ్స్ చాలా బాగున్నాయి. సో డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతారు. సో టెంపుల్ లొకేషన్ వచ్చేసి మీరు రాజాం నుంచి పొనుటి వలస ప్రీవియస్ వీడియో అయితే నేను చేశాను. సో పొనుటి వలస అంటే ఎవరైనా చెప్తారు. సో రాజా నుంచి అక్కడ తాజ్ బేకరీ ఉంటుంది. పాలకొండ రోడ్ లైన్లోకి వస్తే తాజ్ బేకరీ ఉంటుంది లెఫ్ట్ సైడ్. సో పాలకొండ నుంచి వచ్చిన వాళ్ళకి రైట్ సైడ్ అయితే తాజ్ బేకరీ ఉంటుంది. అక్కడి నుంచి లోపలికి అయితే తిరగాలి. సో ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను. సో అక్కడ లోపల తిరిగి పొనుటి వలస ఊరు దాటిన తర్వాత బొద్దూరు వస్తుంది. సో బొద్దూరు నుంచి తిన్నగా వచ్చేయాలి. మీరు ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు. సో తిన్నగా వచ్చేస్తే ఊరైతే వచ్చేస్తుంది. సో ఊరి దగ్గర ఒక డాబా అయితే ఉంటుంది. సో మీరు చూస్తున్నారు, డాబా అండ్ పెట్రోల్ బంక్ రెండును ఇంకా కన్స్ట్రక్షన్లు ఉన్నాయి. సో అక్కడికి వచ్చి స్లో చేయాలి. మీరు తిన్నంగా వెళ్ళిపోతే ఇంకో ఊరు వెళ్ళిపోతారు. సో అక్కడి నుంచి రైట్ తీసుకోవాలన్నమాట ఈ లోపలికి. సో అక్కడి నుంచి స్కూల్ ఉంటుంది. స్కూల్ నుంచి అలా లోపలికి అయితే రైట్ తీసుకోవాలి. సో చూస్తున్నారు కదా, సో ఇది స్కూలు. ఈ స్కూల్ నుంచి అలా రైట్ తీసుకొని లోపలికి వచ్చేయాలి తిన్నంగా. సో చాలామంది ఈ లోపల కన్ఫ్యూజ్ అయిపోతారు, తిన్నంగా వెళ్ళిపోతారు. మీకు అంత క్లారిఫికేషన్ ఉంటే గూగుల్ మ్యాప్స్ కూడా మీరు చూడండి. గూగుల్ మ్యాప్స్లో కూడా లొకేషన్ అయితే ఉంది. సో తిన్నంగా వచ్చేస్తే మీకు అక్కడ కనబడుతూ ఉంటుంది టెంపుల్. సో తిన్నంగా, సో నేను మ్యాప్ ఇలాగ వస్తున్నాం కదా, సో మీరు కూడా దీన్ని ఫాలో అయిపోండి తిన్నంగా. సో ఇలా తిన్నంగా వచ్చేస్తే టెంపుల్ ఇదేని. సో రైట్ సైడ్లో ఉంది కదా, ఇదే టెంపుల్ వచ్చేసి. సో ఇక్కడ చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ గట్రా అవుతాయి. ఆల్రెడీ ఏదో ప్రీ వెడ్డింగ్ షూట్ ఏదో అవుతుంది. సో బైక్ వచ్చేసి మూలకు మనం పార్క్ చేసేసుకుందాం. సో బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదే టెంపుల్ వచ్చేసి. సో ఇంకెందుకైతే లేదు, టెంపుల్లోకి వెళ్ళిపోయి మాట్లాడతాం. నా బ్యాక్ సైడ్లో చూస్తున్నారు కదా, ఇదే గుల్ల సీతారాంపురం టెంపుల్ వచ్చేసి శ్రీ సీతారామ స్వామి టెంపుల్. సో బయట నుంచి వ్యూ ఇదే. సో లోపలికి వెళ్దాం పదండి. తలుపులు ఎంత పెద్ద ఉన్నాయో బాబాయ్. సో ఫోటోషూట్ ఏదో అవుతుంది లోపల. సో ఇక్కడ మావులు కూడా ఉన్నాయి, గోశాల. సో బ్యాక్ సైడ్ నుంచి ఇది వ్యూ. చాలా ఫొటోస్ ఇక్కడ లొకేషన్ లో తీసుకుంటుంటారు. సో ఎంట్రన్స్ లో ఆంజనేయ స్వామి. ధ్యాన మందిరం మరమ్మతి చేయించిన వారు శ్రీమతి శ్రీ ముయిదా ఆనందరావు కోటి గారు, వావిలి వలసంట. సో లోపలికి చీకటి ఫ్లాష్ వేసిన కనబడుతూ చాలా చీకటిగా ఉంది. సో టెంపుల్లోకి వెళ్దాం.
సో ఇది ఈ టెంపుల్ వచ్చేసి. సో ఈచ్ అండ్ ఎవ్రీ మీకు పాయింట్ ఆఫ్ వ్యూ చూసాను. శ్రీ సహసాంజనేయ స్వామి వారి సన్నిధి. సో ఆంజనేయ స్వామి ద బాస్. సో ఇది ఈ టెంపుల్. సో మీరైతే చూశారు కదా. సో ఇప్పుడే ప్రధాన అర్చకులు అయితే వచ్చేసి మరి ఫొటోస్ వీడియోస్ తీయకండి అని అయితే చెప్పేశారు. సో నేను కవర్ చేయాల్సినంత వీడియో అయితే నేను కవర్ చేస్తాను. సో ఇది వచ్చేసి 16th century 16వ శతాబ్దంలో అయితే ఈ టెంపుల్ అయితే కట్టారు. ఇప్పుడు 400 to 500 years అయితే ఇక్కడ అయితే అవుతుంది. అప్పుడు రాములు వారు వనవాసం చేసేటప్పుడు సో సీతాదేవితో కలిసి ఇక్కడికైతే వచ్చేసి కొంతకాలం నివసించడం అయితే జరిగిందని చెప్పి ఈ ఊరు వాళ్ళు అయితే చెప్తున్నారు. ఈ ఆలయంకి ఈ పేరే కాకుండా ఏకాంత సీతారామ స్వామి టెంపుల్ అని కూడా అంటుంటారు. సో నెక్స్ట్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఈచ్ అండ్ ఎవ్రీది ఏది ఉన్నా ఇక్కడికి వచ్చేసి మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చి అయితే మొక్కుకుంటారు అనమాట. ఎవ్రీ ఇయర్ శ్రీరామనవమి అయితే చాలా గ్రాండ్గా అయితే ఈ ఊర్లో అయితే చేస్తారు. సో లోపల మీరు చూసుకోవచ్చు సీతాదేవి రాముల వారి ఒళ్ళలో అయితే కూర్చున్న విగ్రహం మీరు చూసే ఉండుంటారు. నేను ఇప్పుడు వచ్చి చాలా ఆలయాలు తిరిగాను, బట్ ఇలాంటి ఆలయం నేను ఎక్కడ చూడలేదు. అండ్ ఇలా కూర్చున్నది కూడా నేను ఎక్కడైతే చూడలేదు. ఇటు సీతాదేవి, నెక్స్ట్ ఇటు లక్ష్మణుడు అయితే నేను చూసిన విగ్రహాలు చూశాను, బట్ ఇలాగ ఒళ్ళో కూర్చుంది నేను ఏ రోజు అయితే చూడలేదు. సో అడ్రస్ వచ్చేసి ఆల్రెడీ మీకు ముందే చెప్పాను కదా. రాజా నుంచి పాలకొండ వెళ్ళే రోడ్లో అయితే పాలకొండ సైడ్ వెళ్తే లెఫ్ట్ సైడ్ తాజ్ రెస్టారెంట్ అయితే ఉంటుంది. సో దాని నుంచి రైట్ సైడ్ తీసుకొని పొనుగటి వలస దాటిన బొద్దూరు దాటిన తర్వాత ఈ ఊరు ఉంటుంది. చెప్పాను కదా, బొద్దూరు దాటిన తర్వాత ఈ ఊరు వచ్చిన దగ్గర స్కూల్ అయితే ఉంటుంది. స్కూల్ నుంచి రైట్ తీసుకుంటే చాలు, తిన్నంగా వచ్చేస్తారు. నెక్స్ట్ రాజాం వెళ్ళేవారు, పాలకొండ నుంచి రాజాం వెళ్ళే వరకు అయితే రైట్ సైడ్ తాజ్ రెస్టారెంట్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి లెఫ్ట్ అయితే తీసుకోవాలి. సో ఎక్కువ దూరం కూడా కాదు, 10 to 15 kilometers అంతేనే. సో గూగుల్ మ్యాప్స్ మీకు అంత క్లారిఫికేషన్ కావాలంటే గూగుల్ మ్యాప్స్లో కూడా చూడండి. సో ఇది ఈరోజు వీడియో వచ్చేసి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మీ ఆకాష్, ఇంకో వీడియోతో కలుద్దాం. లవ్ యూ గైస్, బాయ్.